వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఇవాల్టి స్పాయిలర్ లోకి వెళితే గనక సుమతి కుడికాలు పెట్టి ఆఫీస్ లోకి ఎంట్రీ ఇస్తుంది. సీత చాలా ఆనందపడుతూ ఉంటుంది. రామ్ ఫేస్ లో ఆనందం ఉండదు, కానీ వెల్కమ్ టు అవర్ న్యూ ఇన్ఛార్జ్ అని చెప్పేసి తనని ఆహ్వానించి ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా తన పేరు సుమతి, తను మన ఆఫీస్ కి న్యూ ఇన్ఛార్జ్ అని పరిచయం చేస్తాడు. మహాలక్ష్మి గారు మనకు ఎంతో, ఈవిడ కూడా అంతే, మనం అలాగే రెస్పెక్ట్ ఇవ్వాలి. రండి మేడం రండి, ఇదిగోండి ఇదే మీ క్యాబిన్, ఇదే మీ చైర్ అని అంటూ సీత ఆనందంగా సుమతికి చూపిస్తూ ఉంటుంది. సుమతి తన చైర్మన్ కుర్చీని చాలా ఆనందంగా చూసి మురిసిపోతూ ఉంటుంది. తర్వాత సీత సుమతిని దగ్గరుండి మరి ఆ చైర్ లో కూర్చోబెడుతుంది. ఈ రోజు మిమ్మల్ని ఈ చైర్మన్ సీట్ లో కూర్చోబెట్టాను, త్వరలోనే మిమ్మల్ని మామయ్య పక్కన భార్యగా కూడా కూర్చోబెడతాను అని సీత అనగానే సుమతి సీత ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ సీన్ లో మహాలక్ష్మి ఒక ఆయుర్వేదం వైద్యశాలలో ఉన్నట్టుగా చూపిస్తారు. అంటే ఆయుర్వేదం సీసాలన్నీ కూడా పక్కన ఉంటాయి. పైనుంచి డ్రాప్ గా ఆయిల్ అనేది మహాలక్ష్మి తల మీద పడుతూ ఉన్నట్టుగా చూపిస్తారు. మహాలక్ష్మి స్పృహలో ఉండదు, బతికే ఉందని మాత్రం అర్థమవుతుంది. ఇంతటితో ఇవాల్టి స్పాయిలర్ అయిపోతుంది. నా స్పాయిలర్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.